వీపీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల నాయకులు బండి రత్నమయ్య అధ్యక్షతన నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ సెంటర్లో నిరసన చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్, సిఐటియు మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, బాలవెంకట్, సీనియర్ నాయకులు, తోటమద్దులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో వామపక్ష పార్టీకి చెందిన 60 మంది ఎంపీలు గ్రామీణ వలసలు పేదలకు కడుపు నింపే చట్టం కావాలని కోరుతూ యూపీఏ ప్రభుత్వాన్ని బలపరిచిన సందర్భంగా 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని పార్లమెంట్లో చట్టం చేశారని తెలిపారు. దేశంలో ఈ చట్టం వచ్చాక గ్రామీణ పేదలు, సన్న, చిన్న రైతుల భూములు సాగులోకి వచ్చాయని, వలస కూలీల వలసలు కొత్తగా తగ్గాయని పేర్కొన్నారు. వీపీజీ రామ్జీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ముఖ్య ఉద్దేశం నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ వాటికి దోచిపెట్టడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెడుతున్నారని, పిట్టలను పంపి గద్దలకేసినట్టు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికే బీజేపీ ప్రభుత్వం బిల్లును పేరు మారుస్తుంది. కావున గ్రామీణ పేదలకు కడుపు కొట్టే చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బండి రత్నమయ్య, కృష్ణ, సత్యం, శ్రీనివాసులు, రంగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ, నాగార్జున నాయక్, హమాలి నాయకులు పాల్గొన్నారు. వారికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు 200 రోజుకు తగ్గకుండా పనిని కల్పించాలనేది నాటి సంకల్పం అయితే ఈ రోజు 10 రోజులు తగ్గిస్తూ ఆ రోజు 305 రూపాయల దాకా సుమారు వాళ్ళకు రోజు కూలి ఇచ్చేది ఈ రోజు 200కు కుదించే పరిస్థితి కూడా వచ్చింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం బడా పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. పేద ప్రజానీకం కోసం కానీ రైతాంగం కోసం కానీ పనిచేయడం లేదనే విషయాన్ని ప్రజానీకం గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఏమి గమనించినా దేవుని పేరు చెప్పి ఓటు సంపాదించుకుంటాం, అందుకోసం ఏది చేసినా మాకు చెల్లుబాటు అవుతుందనే ఆ యొక్క దుర్మార్గంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కూడా తీసివేయడం అంటే ఎంత దుర్మార్గమో ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటికైనా ఏనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని, స్వాతంత్ర ఉద్యమానికి తూర్చుపడిసినటువంటి ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క విధానాన్ని మానుకొని గతంలో ఏదైతే పని విధానం ఉండిందో వ్యవసాయ కార్మికులకు ఆ పని విధానాన్ని కొనసాగించాలనేది మేము కోరుతూ ఉన్నాం. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు మరి ఉపాధి అయినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాని పేరు మార్చి మరి ఆ చట్టాన్ని మరి తూట్లు పొడుస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తాం. దాని భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా చేస్తా ఉన్నాం. సోదరులారా, 2005లో వామపక్షాల మరి ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే వామపక్షాలతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కావాలి, 100 రోజులు పని ఇవ్వాలి, వలసలు నివారించాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి పనిని పెట్టాలని చెప్పి ఆ రోజు కోరారు. అందుకే ఆ రోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ లో చట్టం చేసింది. ఎవరు వచ్చిన ఏదైనా కూలీలకు చట్టం ప్రకారంగా పని కల్పించాలని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి బీజేపీ ఈ రోజు మరి ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు కొత్త పేరుతో జాతి పిత అయినటువంటి గాంధీజీ పేరును తొలగించి ఈబీజీ రామోజీ అనే ఒక బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి పేదలకు కాకుండా ఈరోజు నేషనల్ హైవేకు ఆ డబ్బులు మళ్లించడానికి కుట్రతోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం పార్లమెంట్ జరిగింది.